అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. కీర్తనలు 19వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాము. ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, వాక్యాన్ని బట్టి వందనాలు. వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడి వాక్యంలో ఉండే సత్యాన్ని మేము అంగీకరించి దీవించబడే భాగ్యాన్ని దయచేయమని, ప్రేక్షకులను దీవించమని, వాక్యం ద్వారా వారిని దర్శించి దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని, మాట్లాడుతున్న నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మీ బిడ్డలకు కావాల్సిన వాక్యాన్ని మీరు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని, నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ కీర్తన 19లో దావీదు మహారాజు రాశాడు. ఇందులో దేవుని యొక్క గాడ్స్ రెవల్యూషన్ గురించి మనకు బోధిస్తున్నాడు. అంటే దేవుడు ఏ విధంగా తను తాను మనకు బయలుపరుచుకుంటాడో ఆ విషయాలన్నీ కూడా ఈ 19వ కీర్తనలో ఈ 14 వచనాల్లో మనం చూస్తున్నాము. అంటే దేవుడు తను తాను 2 విధాలుగా బయలుపరుచుకుంటాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. మొట్టమొదటిగా జనరల్ రెవల్యూషన్, అంటే సాధారణ ప్రత్యక్షతలో దేవుడు తను తాను బయలుపరుచుకుంటున్నాడు. అంటే అది మొదటి 6 వచనాల్లో మనం చూస్తాం. జనరల్ రెవల్యూషన్ అంటే సాధారణ సాధారణంగా దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకొంచున్నాడు అని మొదటి 6 వచనాల్లో మనం చూస్తాము. అంటే దేవుడు తన సృష్టి ద్వారా తను తాను మనకు బయలుపరుచుకుంటున్నాడు. అంటే గాడ్స్ రెవల్యూషన్ ఈజ్ కమింగ్ త్రూ ద నేచర్. అంటే దేవుడు సృష్టించిన సమస్తాన్ని బట్టి దేవుడు ఎవరో తను తాను మనకు బయలుపరుచుకుంటున్నాడు అని ఈ 19వ కీర్తన మొదటి 6 వచనాల్లో మనం చూస్తున్నాము. అంటే దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. పరలోకంని సృష్టించాడు, భూమిని సృష్టించాడు, ఆకాశంను సృష్టించాడు, నక్షత్రాలను సృష్టించాడు. ఈ యూనివర్స్ అంతయు కూడా దేవుని ద్వారా సృష్టింపబడ్డది. అంటే మన సోలార్ సిస్టమ్ కావచ్చు, గెలాక్సీ కావచ్చు, ఇవన్నీ కూడా దేవుని ద్వారా సృష్టింపబడ్డాయి. ఈ సృష్టి అంతయు కూడా దేవుని యొక్క మహిమను మనకు ప్రత్యక్షపరుస్తున్నది అని కీర్తనాకారుడు మనకు తెలియపరుస్తున్నాడు. అంటే దేవుని సృష్టి ద్వారా దేవుడు ఎవరో మనం తెలుసుకోవచ్చు అని దేవుని వాక్యము ఈ 19వ కీర్తన మొదటి 6 వచనాల్లో మనం చూస్తున్నాము. అంటే దేవుని యొక్క సృష్టి ద్వారా దేవుడు ఎలా బయలుపరుచుకుంటున్నాడు అనే విషయాలు మనం ధ్యానించినట్లయితే, మొట్టమొదటిగా దేవుని సృష్టి ద్వారా దేవుని మహిమను మనకు బయలుపరచబడుతుంది. చూడండి, పరలోకం నుంచి సూర్యుడు అస్తమించి మరి ఒక డైరెక్షన్ నుంచి ఇంకొక డైరెక్షన్కి వెళ్తాడు. మళ్ళీ అలాగే సన్ రైజ్ సన్సెట్ని మనం చూస్తాము. అంటే పగలు సూర్యుడు ఎలాగైతే తన కాంతిని ప్రపంచమంతా వెలిగిస్తాడో మనం చూస్తున్నాము. మరి అలాగే రాత్రి దేవుని యొక్క నక్షత్రాలు మరి మూన్ని మనం చూసి అవి ఈ స్కైలో అంటే మనకి వివరించబడుతున్నది. అంటే ఈ భూమండలంలో లేకపోతే పరలోక స్కైలో మనం చూసినట్లయితే ప్రత్యక్షంగా ఈ యొక్క నేచర్లో ఉండే సమస్తము కూడా దేవుని యొక్క మహిమను మనకు బయలుపరుస్తుంది అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. రెండవ విషయం ఏంటంటే దేవుని యొక్క చేతి పనిని మనకు గుర్తు చేస్తుంది. ఈ సృష్టి అంతయు కూడా దేవుని ద్వారా సృష్టించబడ్డది కాబట్టి దేవుని మహిమను మనకు బయలుపరచడమే కాకుండా దేవుని యొక్క చేతి పనిని మనకు గుర్తు చేస్తుంది. ఎలాగ దేవుడు సమస్తాన్ని సృష్టించాడు అనే తన చేతుల ద్వారా, అంటే తన చేతి క్రియ ద్వారా ఈ యూనివర్స్ అంతయు కూడా సృష్టింపబడ్డది అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. మూడవది, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం చూస్తున్నాం. వీ సీ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, వీ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్, వీ సీ ద వర్క్ ఆఫ్ గాడ్స్ హ్యాండ్ అండ్ వీ సీ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని మహిమను చూస్తున్నాము, దేవుడు తన చేతి క్రియను మనం చూస్తున్నాము, దేవుని యొక్క జ్ఞానాన్ని. మరి ఈ లోకాన్ని సృష్టిలో మనం చూసినట్లయితే ఎలాగ సూర్యుడు భూమి సూర్యుడి చుట్టూ ఎలా తిరుగుతుంది, అలాగే
ఈ ఈ ప్లానెట్స్ అన్నీ కూడా ఎలాగ రివాల్వ్ అవుతున్నాయి, మరి ఈ సోలార్ సిస్టమే కాకుండా మరి అనేకమైన సోలార్ సిస్టమ్స్ నెబ్యులేగా అవి ఎలాగ ఈ ప్రపంచంలో పనిచేస్తున్నాయో వాటిని అన్నిటినీ చూసినప్పుడు దేవుని యొక్క జ్ఞానాన్ని మనం చూడగలుగుతాము. ద విజ్డమ్ ఆఫ్ గాడ్ వీ కెన్ సీ త్రూ ద క్రియేషన్. ఆ సృష్టి ద్వారా దేవుని జ్ఞానాన్ని చూస్తాము. నాలుగవది, దేవుని యొక్క శక్తిని మనం చూస్తాము. మన ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు సమస్తాన్ని తన మాట ద్వారా సృష్టించాడు. అంటే ఆ సమస్తాన్ని, ఆ సృష్టి ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టి అంతయు కూడా 6 రోజుల్లో దేవుడు తన మాట ద్వారా సృష్టించి సమస్తము బాగున్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క శక్తిని మనము ఈ సృష్టిలో మనం గమనిస్తాము. అంతేకాకుండా వి సీ ద సావరెనిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని కూడా ఈ సృష్టిలో మనం చూస్తాము. సమస్తము ఆయన చిత్తం ద్వారా, ఆయన ద్వారా, ఆయన నడిపింపుని బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి సమస్తము ఈ నేచర్ అంతయు కూడా, సృష్టి అంతయు కూడా, యూనివర్స్ అంతయు కూడా నడుస్తుంది అని మనం చూస్తాం. అయితే దేవుడు సార్వభౌముడు అని మనం గుర్తించాలి. ఆయన సార్వభౌమ చిత్తాన్ని మనం గుర్తించాలి అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. ఆరవదిగా దేవుని యొక్క అధికారాన్ని మనం చూస్తాము. అంటే దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. దేవుడు తన మహిమను, తన చేతి పనిని మనకు గుర్తు చేస్తున్నాడు, తన జ్ఞానాన్ని గుర్తు చేస్తున్నాడు, తన శక్తిని గుర్తు చేస్తున్నాడు, తన సార్వభౌమ చిత్తాన్ని గుర్తు చేస్తున్నాడు. అంతేకాకుండా సమస్తానికి ఆయన అధికారి అయి ఉన్నాడు. కొలసీకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-20 వచనాల్లో మనం చూస్తే కేవలం సృష్టించిన దేవుడు సమస్తాన్ని పరిపాలిస్తున్నాడు, ఆయన సమస్తానికి అధికారి అయి ఉన్నాడు అని కూడా మనం చూస్తాం. అంతేకాకుండా దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ద ఎగ్జాల్టేషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క నిత్యత్వాన్ని కూడా మనం ఈ సృష్టిలో చూడగలుగుతాం. కాబట్టి దేవుడు సృష్టించిన సమస్తము కూడా, ఈ యూనివర్స్ అంతటిని మనం చూసినప్పుడు ఈ 7 విషయాలను మనం గుర్తిస్తాము. మరి పరలోకాన్ని, మరి భూలోకాన్ని, మరి అలాగే పైన ఉండే ఆకాశాన్ని, మరి సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని, సోలార్ సిస్టమ్ని, మరి సమస్తాన్ని, పగలు రాత్రిని, మరి అవన్నీ కూడా దేవుని సృష్టించాడు. కాబట్టి దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క సుపీరియారిటీని మనకు చూపిస్తున్నాయి. కాబట్టి 7 విధాలుగా మనం దేవుణ్ణి ఈ సృష్టి ద్వారా తెలుసుకోవచ్చు. దేవుని మహిమను, దేవుని చేతి పనిని, దేవుని జ్ఞానాన్ని, దేవుని శక్తిని, దేవుని సార్వభౌమత్వాన్ని, దేవుని అధికారాన్ని, దేవుని యొక్క నిత్యత్వాన్ని, ఉన్నతమైన స్థానాన్ని మనం గుర్తించాలి. ఇదంతా కూడా దేవుని చేతి పని. అందుకనే రోమా 12:36లో అంటాడు, సమస్తమును యేసు ప్రభు ద్వారా, ఆయన నిమిత్తము, ఆయన ద్వారా సమస్తము సృష్టింపబడ్డది అని మనం చూస్తున్నాం. అయితే దీన్నంతటినీ సృష్టించిన దేవుడు మానవానికి తను తాను బయలుపరుచుకున్నప్పటికీ ఈ సృష్టి ద్వారా దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నాడు. అందుకనే రోమీయులకు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో పౌలు ఏమంటాడంటే, దేవుడు తను తాను సృష్టిలో బయలుపరుచుకున్నప్పటికీ మానవుడు దాన్ని గుర్తించక, దేవుని యందు విశ్వాసం ఉంచక, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించక, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. కాబట్టి దేవుని ఉగ్రతకి పాలవుతాడు అని రోమీయులకు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 20-21వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి దేవుడు తను తాను బయలుపరుచుకున్నప్పటికీ మానవునికి తన సృష్టి ద్వారా మానవుడు దాన్ని విశ్వసించి, అంగీకరించి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించని విధంగా తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఉండి దేవుణ్ణి విసర్జించినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి ఇది మొదటి విషయం, జనరల్ రెవల్యూషన్ అంటాం. అంటే సాధారణ ప్రత్యక్షతను మనం చూసాము. ఇది మొదటి 6 వచనాల్లో కీర్తన 19లో మనం చూస్తాము. రెండో విషయం ఏంటంటే స్పెషల్ రెవల్యూషన్, అంటే ప్రత్యక్షత. అంటే
దేవుడు తన వాక్యం ద్వారా తను తాను మనకు బయలుపరుచుకున్నాడు. గాడ్స్ వర్డ్ రివీల్స్ గాడ్ టు అస్. అంటే ఈ వాక్యం ద్వారా దేవుడు మనని తను తాను ఎవరో మనకు బయలుపరిచాడు. కాబట్టి వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి, వాక్యాన్ని మనం చదవాలి, వాక్యాన్ని అంగీకరించాలి అనే విషయాలను మరి ఈ కీర్తనలో మనం చూసినట్లయితే ఈ వాక్యంలో ఉండే యాట్రిబ్యూట్స్, దేవుని యొక్క వాక్యంలో ఉండే ప్రత్యేకతను మనం గుర్తించాలి అని కీర్తనాకారుడు చెప్తున్నాడు. 6 ప్రాముఖ్యమైన విషయాలను మనం గుర్తించాలి. మొట్టమొదటిగా ద లా ఆఫ్ గాడ్, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం గుర్తించాలి. మోషే ద్వారా మరి ఆదికాండం నుంచి మరి ద్వితీయోపదేశకాండం 5 పత్రిక 5 మొదటి 5 పుస్తకాలని మనం లా అంటాం, తోరా అంటాం, ధర్మశాస్త్రం అంటాం. కాబట్టి దేవుడు మోషే ద్వారా ఆ యొక్క 5 పుస్తకాలను మనకు అనుగ్రహించాడు. అంటే సీనాయి కొండ మీద మోషేకి తన ధర్మశాస్త్రాన్ని దేవుడు బయలుపరిచాడు. కాబట్టి దేవుని వాక్యంలో ముందు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చూస్తాం. రెండవదిగా దేవుని వాక్యంలో దేవుని యొక్క శాసనాలను చూస్తాం, స్టాచ్యూస్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క శాసనాలను మనకు బయలుపరచబడ్డది. అంతేకాకుండా దేవుని యొక్క టెస్టిమనీ, దేవుని యొక్క సాక్ష్యము, దేవుని యొక్క శాసనాలను దేవుని వాక్యంలో మనకి వెల్లడిపరచబడ్డది అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. మూడవదిగా దేవుని యొక్క ఉపదేశాలను మనం చూస్తాము, దేవుని యొక్క సిద్ధాంతాలను. ప్రిసెప్ట్స్ అండ్ డాక్ట్రిన్స్ ఆఫ్ గాడ్ ఆర్ సీన్ ఇన్ ద వర్డ్. కాబట్టి 8వ వచనంలో మనం చూస్తాం, అంటే దేవుని యొక్క ఉపదేశాలు, దేవుని యొక్క సిద్ధాంతాలు దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాము అని దేవుని వాక్యం 8వ వచనంలో చెప్పబడి ఉంది. అలాగే అదే 8వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క కమాండ్మెంట్స్, దేవుని యొక్క కమాండ్మెంట్స్ని కూడా మనము దేవుని వాక్యంలో చూస్తాం. దేవుని యొక్క శాసనాలను చూస్తాము, దేవుని యొక్క ఆజ్ఞలను కూడా మనం చూస్తాం. అంతేకాకుండా 9వ వచనంలో ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది ప్రాముఖ్యం. ఎందుకంటే దాని ద్వారానే మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధించగలుగుతాము అని 9వ వచనంలో మనం చూస్తాము. అంతేకాకుండా అదే 9వ వచనాల్లో దేవుని యొక్క శాసనాలను, దేవుని యొక్క తీర్పును కూడా మనం చూస్తాం. కాబట్టి ఈ 6 విషయాలు, దీస్ ఆర్ కాల్డ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గుణలక్షణాలను మనం చూస్తున్నాం. ఏంటంటే దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క శాసనాలు, దేవుని యొక్క టెస్టిమనీ, దేవుని యొక్క ఉపదేశాలు, దేవుని యొక్క సిద్ధాంతము, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క భయభక్తులు, మరి అంతేకాకుండా దేవుని యొక్క శాసనాలు, దేవుని యొక్క తీర్పును మనం దేవుని వాక్యంలో చూస్తాము. వీటిల్ని మనము ఏం చేయాలి? తెలుసుకోవాలి. రెండవది విశ్వసించాలి. దీని ద్వారా మనము కన్విక్షన్ అంటే ఒప్పించబడాలి. దీన్ని మనము దేవుని వాక్యాన్ని అంగీకరించాలి, దేవుని వాక్యానికి విధేయత చూపించాలి, దేవుని వాక్యాన్ని మనం ప్రేమించాలి. అంతేకాకుండా దేవుని వాక్యము కొలత లేనిది కాబట్టి పరిపూర్ణమైన ఆ వాక్యాన్ని మనం సంపూర్ణంగా గ్రహించాలి. ఆ యొక్క వాక్యంలో ఉండే సంపూర్ణతను మనం అంగీకరించాలి. కాబట్టి దేవుని వాక్యంలో ఉండే మర్మాలను మనం చూసాము. అంతేకాకుండా ఎఫెక్ట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇది 7 నుంచి 9 వచనాల్లో దేవుని యొక్క వాక్యంలో ఉండే ప్రాముఖ్యతను మనకు చెప్పాడు. అలాగే 7 నుంచి 11 వచనాల్లో మనం చూసినట్లయితే ఎఫెక్ట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని వాక్యం యొక్క ప్రత్యేకతను మనం గుర్తించడమే కాకుండా దేవుని వాక్యం ద్వారా ఎలాంటి లాభం జరుగుతుంది, వాట్ ఆర్ ద బెనిఫిట్స్, వాట్ ఆర్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మరి దేవుని వాక్యం ద్వారా లాభం ఏంటంటే మొట్టమొదటిది పరిపూర్ణత, పర్ఫెక్ట్. దేవుని వాక్యం పరిపూర్ణమైనది, పర్ఫెక్ట్గా ఉన్నది అని మనం గుర్తించాలి. రెండవది దేవుని వాక్యం ట్రస్ట్ వర్ది అంటే పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. మూడవది అది సామాన్యులకు జ్ఞానం ఇచ్చేది, ఇట్ గివ్స్ విజ్డమ్ టు ద సింపుల్. సామాన్యమైన ప్రజలకు దేవుడు తన వాక్యం ద్వారా జ్ఞానాన్ని, ఈ లోకంలో మనం ఎలా జీవించాలో దాని గురించిన విశ్లేషణను
విచక్షణ శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. నాలుగవదిగా మన హృదయానికి ఆనందాన్ని, జాయ్ టు ద హార్ట్, మన హృదయానికి ఆనందాన్ని దయచేస్తాడు. ఐదవదిగా ఎన్లైట్మెంట్ అండ్ గివింగ్ లైట్ టు ద ఐస్, మన కళ్ళకి దృష్టిని, వెలుగుని దేవుని వాక్యం మనకు అనుగ్రహిస్తుంది. అందుకనే కీర్తన 119, 105, నీ వాక్యము నా పాదాలకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్తున్నాడు కనుక, అలాగే దేవుని వాక్యం మన కళ్ళకి వెలుగుని అనుగ్రహిస్తుంది. అంతేకాకుండా దేవుని వాక్యం నిత్యమైనది, ఇట్ ఈజ్ ఇటర్నల్ వర్డ్ ఆఫ్ గాడ్. అంతేకాకుండా ఏడవదిగా ఇట్ గివ్స్ అస్ కాంప్రిహెన్సివ్ రైచియస్నెస్, సమగ్రవంతమైన నీతిని మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి వాక్యం ద్వారా వచ్చే లాభాలని చెప్పాలి. దేవుని వాక్యంలో ఉండే దేవుని గుణలక్షణాలను మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యం ద్వారా జరిగే లాభాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా దేవుని వాక్యం పరిపూర్ణమైనది, అంతేకాకుండా స్పష్టమైనది, సత్య మార్గంలో అంటే రైట్ పాత్లోనికి వెళ్ళే దారిని మనకు చూపిస్తుంది, పరిశుద్ధమైనది, శుభ్రమైనది, సత్యమైనది. మరి అంతేకాకుండా బంగారము వెండి కంటే ప్రశస్తమైనది, అంటే జుంట తేనె దారల కంటే ప్రశస్తమైనది అని మనం చూస్తున్నాము. అంతేకాకుండా దేవుని వాక్యాన్ని ఎవరైతే విధేయత చూపిస్తారో వాళ్ళకి గొప్ప బహుమానం కలుగుతుంది అని కూడా చూస్తాం. కాబట్టి దేవుని వాక్యంలో ఉండే స్పష్టత, ప్రత్యేకతను మనం తెలుసుకున్నాము. దేవుని వాక్యం ద్వారా వచ్చే లాభాలను మనం తెలుసుకున్నాము. అంతేకాకుండా 12 నుంచి 14 వచనాల్లో దేవుని వాక్యాన్ని మనం ఎలాగా వ్యక్తీకరించాలి, అప్లికేషన్ ఆఫ్ ద వర్డ్, దేవుని వాక్యాన్ని మనం తెలుసుకోవడమే కాకుండా దాని యొక్క లాభాలను మనం గుర్తించడమే కాకుండా దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి, మన జీవితానికి దాన్ని అనువర్చుకోవాలి అని 12 నుంచి 14 వచనాల్లో దావీదు మనకు తెలియపరుస్తున్నాడు. మొట్టమొదటి విషయం ఏంటంటే సీకింగ్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ హిడెన్ ఫాల్ట్స్. పాపము అంటే మనకి కనబడని పాపాన్ని నుంచి మనము దేవుని ద్వారా మనము పాప క్షమాపణ పొందాలి. చాలాసార్లు దేవునికి వ్యతిరేకంగా మనము అనుకోని విధంగా పాపాన్ని చేస్తున్నాం కాబట్టి మనకి దృష్టికి కనబడనవి పాపం కూడా మనం దేవుని దృష్టిలో ఒప్పుకొని పశ్చాత్తాపడి మన దేవుని యొక్క క్షమాపణ పొందాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా ఉద్దేశపూర్వకంగా చేసే పాపాల నుంచి కూడా ప్రొటెక్షన్ ఫ్రమ్ గాడ్ అగెయిన్స్ట్ విల్ఫుల్ సిన్స్. అంటే ఉద్దేశపూర్వకంగా కొన్నిసార్లు పాపం చేస్తున్నాం కాబట్టి దాని నుంచి మనకి భద్రత దేవుని ద్వారా పొందుకోవాలని దేవుని వాక్యం ద్వారా దావీదు మనకు తెలియపరుస్తున్నాడు. మూడవదిగా దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. నాలుగవదిగా దేవుని వాక్యాన్ని ద్వారా మనము నోటితో మాట్లాడేది, మన జీవితంలో ఇచ్చే మనం దేవునికి అర్పించే త్యాగాలన్నింటినీ కూడా దేవుడు అంగీకరించాలి అని మనము కోరుకోవాలి. మన నోటితోని, మన శరీరంతోని, మన జీవితంలో దేవునికి మన జీవితాన్ని అర్పించాలి. అర్పణను దేవుడు అంగీకరించి మనల్ని వాడుకోవాలి అని దేవుని వాక్యం ద్వారా దావీదు మనకు తెలియపరుస్తున్నాడు. అంతేకాకుండా దేవుని వాక్యాన్ని దినరాత్రి ధ్యానించి దానికి విధేయత చూపించాలి. అప్పుడే మనము దేవుని ద్వారా ఆశీర్వదింపబడతాము అని దేవుని వాక్యం ద్వారా మనకు తెలియపరచబడుతుంది. చూడండి, దేవుని వాక్యంలో ఉండే ప్రాముఖ్యతను ఈ 19వ కీర్తనలో దావీదు మనకి బయలుపరుస్తున్నాడు. మరి 2 విధాలుగా బయలుపరిచాడు. మరి సాధారణ ప్రత్యక్షత, ప్రత్యేక ప్రత్యక్షత. సాధారణ ప్రత్యక్షతలో దేవుని సృష్టి ద్వారా దేవుడు తను తాను బయలుపరుచుకుంటున్నాడు. మరి స్పెషల్ రెవల్యూషన్, ప్రత్యేకమైన ప్రత్యక్షతలో వాక్యం ద్వారా తను తాను మనకు బయలుపరుచుకుంటున్నాడు. వాక్యంలో ఉండే మంచి గుణలక్షణాలను మనం తెలుసుకున్నాము. వాక్యం ఎలాగ మనకు ఉపయోగకరంగా ఉంటుందో తెలుసుకున్నాము. వాక్యం ద్వారా మనం ఎలాంటి
జీవిత విధానాన్ని ఎట్లా దాన్ని మన జీవితంలో అలవర్చుకోవాలో మనం చూసాము. అంతేకాకుండా ఈ కీర్తన 19లో యేసు ప్రభుని మనం చూడగలుగుతాము. మొదటి 6 వచనాలు దేవుని సృష్టిని మనకు గుర్తు చేస్తుంది కాబట్టి ఎవరా సృష్టించిన వారు? యేసు ప్రభు. కొలసి 1:16లో మనం చూసినట్లయితే సమస్తము యేసు ప్రభు ద్వారా ఆయన మూలంగా సృష్టింపబడ్డది అని వాక్యంలో చూస్తున్నాము. కాబట్టి జీసస్ ఈజ్ ద క్రియేటర్ అని మనం చూస్తున్నాము. అంతేకాకుండా మరి 7 నుంచి 11 వచనాల్లో దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యతను చూస్తున్నాం. మరి వాక్యం ఎలాగ ప్రాముఖ్యత వచ్చిందంటే యేసు ప్రభు ఆ వాక్యము అని మనం చూస్తున్నాం. యోహాను సువార్త 1:1లో చూసినట్లయితే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. అంటే ఆ వాక్యమే యేసు ప్రభు. కాబట్టి వాక్యాన్ని మనం ప్రేమిస్తున్నామంటే యేసు ప్రభుని ప్రేమిస్తున్నాం. వాక్యాన్ని గుర్తించి దాన్ని అలవర్చుకుంటున్నామంటే యేసు ప్రభుని మనం గుర్తించి అలవర్చుకుంటున్నాం. వాక్యాన్ని అంగీకరించామంటే యేసు ప్రభుని మనం అంగీకరించినట్లు. అంతేకాకుండా 14వ వచనంలో ఏమంటాడంటే యేసు ప్రభుయే మన యొక్క బలము, మన యొక్క విమోచన అని చెప్తున్నాడు. అంటే ఆయనే నా బండ, ఆయనే నా విమోచకుడు అని 14వ వచనంలో మనం గుర్తిస్తున్నాం. అంటే యేసు ప్రభు సమస్తాన్ని సృష్టించాడు, యేసు ప్రభు వాక్యమై ఉన్నాడు. అంతేకాకుండా యేసు ప్రభు మన యొక్క శక్తి, బండ, అంతేకాకుండా మన విమోచకుడై ఉన్నాడు. గనుక యేసు ప్రభుని మనం రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించి దేవుణ్ణి తన సృష్టిని బట్టి, వాక్యాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధించే వ్యక్తులంగా ఉండాలి. అంతేకాకుండా దేవుని యొక్క మర్మాలను మనము గ్రహించి అర్థం చేసుకొని దేవుని వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాన్ని మనం జీవించాలి. దేవుని చిత్తానికి మన సమస్తాన్ని సమర్పించుకొని ఆయనకి మహిమ తెచ్చే వారంగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు, అంటే నిత్యమైన ఆశీర్వాదాలు, రివార్డ్స్ అని ఉంది కదా, బహుమానాలు మనం దేవుని ద్వారా ఆయన యొక్క సంతోషాన్ని, సమాధానాన్ని, ఆయన యొక్క ఆనందాన్ని, ఆయన యొక్క కృపను, ఆయన యొక్క పరలోక ఆశీర్వాదాలన్నిటినీ కూడా మనం పొందుకొని ఆయన ద్వారా మనం ఆశీర్వదింపబడతాము అని దేవుని వాక్యం మనకు బయలుపరుస్తుంది. కాబట్టి యేసు ప్రభువుని మనం రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించడమే కాకుండా వాక్యాన్ని మనము అంగీకరించి, విశ్వసించి, విధేయత చూపించి మనము మన జీవితాన్ని యేసు ప్రభువుకి సమర్పించుకొని ఆయనని ఎల్లప్పుడూ సంతోషపరిచే జీవితాన్ని జీవించడం ద్వారా దేవుని యొక్క బహుమానాలు మన జీవితంలో పొందుకోవచ్చు అని ఈ కీర్తనలో మనం చూస్తున్నాము. దేవుడు అట్టి కృపను మన అందరికీ కూడా దయచేయను గాక. ఆమేన్. దయగలిగిన ప్రభువా, ఈ కీర్తన 19లో మిమ్మల్ని మీరు ఎలాగ మానవ జాతికి బయలుపరుచుకున్నారో మీ వాక్యం ద్వారా మేము చూసి ఉన్నాము. సాధారణ ప్రత్యక్షత, మరి ప్రత్యేకమైన ప్రత్యక్షత ద్వారా మిమ్మల్ని మీరు బయలుపరుచుకున్నారు. మరి ఈ సృష్టి ద్వారా మిమ్మల్ని మీరు బయలుపరుచుకున్నారు, వాక్యం ద్వారా బయలుపరుచుకున్నారు. ఈ రెండింటినీ మేము స్వీకరించి, అంగీకరించి మా జీవితాలను మీకు సమర్పించుకొని మీ నామానికి మహిమ తెచ్చే విధంగా మిమ్మల్ని సంతోషపరిచే జీవితాన్ని మేము ఎల్లప్పుడూ జీవించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.